హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. సో టుడే ఈవేళ మనం చికెన్ కర్రీని ఒక స్పెషల్గా ఫ్రై చేసి చూపిస్తాను. అందుకే తీస్తున్నాను నేను. సో చికెన్ అయితే ఒక ½ కిలో తెచ్చుకున్నాము. దాన్ని శుభ్రంగా కడిగేసుకున్నాను. వాటర్ వేసి 2 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి కడుక్కుంటాను అనమాట. స్వాతి కొంచెం పసుపు ఏమో. సో ఇలా పసుపు ఉప్పు వేసి కడుక్కుంటే ఉప్పు కూడా కడిగేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలా చేసుకుంటే మరి మనకి చికెన్ 65లు అలాంటివి కూడా అంటే మనం సింపుల్గా చేసుకునేదండి. అస్తమానం మనం బయట కొనుక్కు తెచ్చుకోలేం కదా. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ. శుభ్రంగా కడిగేసుకున్నాను. 2 సార్లు నీళ్ళతో కూడా పక్కర్లేదు. అయితే ఇవాళ బుధవారం కదా, నేను మార్కెట్కి వెళ్తాను. సో అందుకని ఏం చేస్తానంటే ఇది చాలు, ఇది పొయ్యి మీద పెట్టేసి వెళ్ళాను అనుకోండి, ఈలోగా ఈ వాటర్ అంతా అంటే కొంచెం ఎక్కువసేపు పడుతుంది అనమాట. కర్రీ చేసుకోవడానికి దగ్గర ఒక 1 అవర్ పడుతుంది. సో మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుంటే దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యాక ఏం చేయాలో నేను చెప్తాను, ఓకేనా. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మార్కెట్కి వెళ్ళాలి కదా, ఈలోగా మనం పొయ్యి మీద పెట్టేసి వెళ్ళాను అనుకోండి, అది ఏమీ అడుగట్టదు కూడా అనమాట. సో మనకు ఒక పని అవుతుంది కదా, ఇక్కడ ఇది పని అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను అది కూడా చేసుకోవచ్చు, మార్కెట్ నుంచి చూసుకొని వచ్చేయచ్చు. సో మనకి నూనె కాగింది కదా, ఇది ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నాం కదా. మీకు టైం ఉన్న వాళ్ళు అయితే కొంచెం మ్యారినేట్ చేసి ఉంచుకోవచ్చు, అలా లేకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇవి మగ్గుతూ ఉంటాయి కదా, సో ముక్కలకు ఇప్పుడే ఉప్పు పడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా నేను వేయలేదు. కొంచెం ఉప్పు వేసి దీన్ని అలా మూత పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు ఏం వాటర్ లేవు కదా, కానీ మన చికెన్లో వాటర్ ఉంటుంది అనమాట. సో అదంతా ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అదంతా దగ్గరికి ఎగిరిన తర్వాత మనం దానిలో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఉప్పు జల్లాను, ఒకసారి అటు ఇటు కలిపేస్తాను. ఓకే, సో ఇంక దీనిపైన చూసుకుంటుంది. ఈలోగా మనం మార్కెట్కి వెళ్ళి వచ్చేద్దాం. మూత పెట్టాను, మధ్యలో కలపడం అది మా అమ్మాయి చూసుకుంటుంది. సరేనా, మార్కెట్కి వెళ్ళొద్దాం. చికెన్ నేను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు వచ్చానండి. కొంచెం వాటర్ ఎగిరిపోయింది. కొంచెం వాటర్ ఉండగా కట్టేమని చెప్పాల్సింది మా అమ్మాయికి. కొంచెం వాటర్ ఎగిరిపోయింది అనమాట. నేను వెళ్ళి రాబోయేటప్పటికి అయితే సాత్విక్ చెప్పాల్సింది కొంచెం దగ్గరకు ఉంటుండగా వాటర్ కట్టేమని. నేను వచ్చేస్తానేమో అనుకున్నాను ఈలోగా. సో అందుకని ఒక చిన్న వాటర్ వేసుకొని ఒక చిన్న గ్లాస్లో సగం ఇగో ఆనియన్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత మనం దీనిలోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవి ఏంటో మీకు చూపిస్తాను. కొంచెం ఒక నిమిషం రిలాక్స్ అయ్యి ఇప్పుడే వచ్చాను నేను మార్కెట్ నుంచి. ఇగో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అనుకుంటా అండి. ఒక్కసారి డౌట్ వస్తే మా అమ్మగారిని అడుగుదాము. నేను మధ్యలో ఒక్కసారి మా అమ్మగారిని అడుగుతాను. మనకి ఇదే కారం కదా, మనకి ఒకవేళ ఈ కారం తక్కువ ఉందనుకుంటే కొంచెం మామూలు కారం జల్లుకోవచ్చు, కాకపోతే మెయిన్ ఇది ఉండాలి. సో అందుకని ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇది కనుక చేసుకుంటే మీరు ఇంకా అసలు అన్నంలో కూడా అక్కర్లేదండి. ఎప్పుడైనా సరదాగా సండేస్ అప్పుడు ఈవినింగ్ చేసుకొని పకోడీ కన్నా ఇదే కూర కూర్చొని తినేయచ్చు అనమాట. ఇంకో ఎండు మిరపకాయలు వేసాను చూసారు కదా. ఇవా కదా ఒక్కసారి మా అమ్మగారికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాను.
ఇగోండి చెప్పాను కదా ఏమేమి వేసుకోవాలని. ఇందాక చూపించానా, మర్చిపోయినా? వెల్లుల్లిపాయ వేపక్కర్లేదు, వెల్లుల్లిపాయ విడిగా వేస్తాను. ఎండుమిరపకాయ, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఒక్కసారి డ్రైగా వేపేసుకొని మెత్తగా పౌడర్లా చేసేసుకొని అది మిక్సీ పట్టే ముందు వెల్లుల్లిపాయ పచ్చిగానే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా నలుగుద్ది అనమాట. ఓకే, ఇవన్నీ ఇలా వేపుకుంటున్నాను కదా, వేపుకున్నవి మిక్సీ పట్టుకుందాం. ఈలోగా మధ్యలో ఏదో కూర ఉల్లిపాయలు వేసాను కదా, మగ్గుతుంది. ఇది నేను ఫస్ట్ టైం చేయడం అనమాట కర్రీ. అయితే ఇవాళ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను బుధవారం మార్కెట్లో ఏం కొన్నానో చూపిస్తాను. మామూలుగా ఎప్పుడు వెజిటబుల్స్ అవి కొంటాను కదా, బుధవారం మార్కెట్లో బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి, రకరకాలు అనమాట. నేను సరిగ్గా పూర్తిగా మీకు ఎప్పుడు చూపించలేదు. ఇది నా గరిటె పోయింది, సరే అందాక ఇది తీసుకొచ్చలే అని చెప్పి అందాక తీసుకున్నాను. 30 రూపాయలు ఇది. ఈ బాక్సులు చూడండి, ఒక్కొక్కటి 10 రూపాయలు. ఇవి ఎందుకు తీసుకున్నానంటే నేను ముగ్గు వేస్తున్నాను. ముగ్గు ఒకటి, వరిపిండి ఒకటి ఒక బాక్స్లో వేసుకుంటాను అనమాట. గడపకి ముగ్గు వేసుకోవడానికి వరిపిండి, లక్ష్మీదేవి దగ్గర ముగ్గు పెట్టుకోవడానికి ఒక ముగ్గు, ఇవి 2 డబ్బాల్లో వేసుకుందాము. ఆ డబ్బా విరిగిపోయింది, ఆ డబ్బాల్లో వేసుకుందామని చెప్పేసి ఇది తీసుకుందాం, ఈ డబ్బాల కోసమనే వెళ్దామని చెప్పి వెళ్ళాను అనమాట నేను. ఇది కొంచెం వేరే వైపు ఉంటుంది. ఈ గిన్నెలు చూడండి ఎంత బాగున్నాయో, సాత్విక్ ఒకటి, స్వాతికి ఒకటి స్టీల్ గిన్నెలు. ఇవి ఎంత పడ్డాయో తెలుసా? ఒక్కొక్కటి 25 రూపాయలు. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇవి మనం లాస్ట్ టైం వీడియోలో పెట్టాం, మీకు గుర్తుందో లేదో. ఒక్కొక్క బౌలు 100 రూపీస్ పడిందండి. బౌల్ కూడా కాదు, చిన్న కర్రీ ప్లేట్ అంతే. ఇది ఒక్కొక్కటి 100 రూపాయలు పడింది. దీంతోపాటు అయ్యో అది ఎక్కడ పెట్టాను, ఇంకొక ప్లేటు, అది 100 రూపీస్ పడింది. అయితే ఒక ప్లేట్ అయితే నాది పోయింది కూడా. పోతే నేను అప్పుడు చాలా బాధపడ్డాను, అయ్యో 100 రూపీస్ పెట్టి కొన్నాను, ప్లేట్ పోయింది అని. ఆ తర్వాత ఈ ప్లేట్లు ఇదే బుధవారం మార్కెట్లో తీసుకున్నాను. ఇవి తీసుకొని దగ్గర దగ్గర ఏడాది పని అయిపోయింది. ఒకటి 20 రూపాయలు. సో ఇలాంటి ప్లేట్లు మనం వాడుకున్నా ఎక్కడన్నా మిస్ అయినా కూడా మనకు అంత బాధ అనిపించదు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి చూసారు. అప్పుడు ఇవి నేను 1/2 డజన్ తీసుకున్నాను అనమాట. అది ఇదిగో ఇది ఈ ప్లేట్, ఇవన్నీ ఒక్కొక్కటి 20 రూపీస్ పడ్డాయి. ఎవరైనా వచ్చినా స్నాక్స్ అవి పెట్టుకోవడానికి ఉంటాయని తీసుకున్నాను అనమాట. ఈవేళ ఆ డబ్బాలు కొనడానికి వెళ్తే ఈ బౌల్స్ నాకు చాలా నచ్చాయి, చాలా బాగున్నాయి. పిల్లలు ఎప్పుడన్నా మ్యాగీ తినడానికి బాగుంటాయని చెప్పి 2 తీసుకున్నాను. ఒక్కొక్కటి 30 చెప్పారు, 2 కలిపి 50కి ఇమ్మంటే ఇచ్చారనమాట. సో మనం ఇలా సరదాగా కొన్ని రోజులు వాడేసి తీసేసినా కూడా పర్వాలేదు, అంత బాగున్నాయి గిన్నెలు. ఎందుకండి పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి బోళ్ళంత కాస్ట్ కొనుక్కొని. సో ఇక్కడ మనవి ఇందాక చూపించాను కదా వేపానవన్నీ, ఇదిగో మిక్సీ పట్టేసాను ఇలా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది కర్రీలో వేసేసి నేను కారం చూసుకుంటాను. చూసుకొని ఒకవేళ కారం కొంచెం తక్కువ ఉందనుకోండి, కొంచెం పచ్చికారం, నేను చెప్పాను కదా ఆశీర్వాద్ కారం ఉంచుకుంటాను ఇంట్లో ఎప్పుడు అని, ఆ పచ్చికారం వేస్తాను అనమాట. వెల్లుల్లిపాయ కూడా వేస్తాను. కారం ఇగో ఇది ఏంటంటే మొన్న నేను టమాటా రసం పెట్టి దానిలోకి చేయించాను అనమాట. సో ఇదేంటంటే మనకి చాలామంది సాంబార్ చికెన్ కాంబినేషన్ తింటారు, అలా తినేవాళ్ళు కానీ లేదా రసం పెట్టుకొని అందులోకి మంచింగ్ కింద యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే దీనిలో గ్రేవీ ఏమి ఉండదు, మనం ఊరికే రైస్లో కలుపుకోవడానికి. సో అలా ఇది ఫ్రై అన్నమాట, చాలా బాగుంటుందండి. ఈవినింగ్ ఎప్పుడైనా సరదాగా ఇలా తినాలనుకున్నప్పుడు మనం తెచ్చేసుకొని చేసుకొని కూడా తినచ్చు అనమాట, అంత బాగుంటుంది. మీకు నేను టేస్ట్ చూపిస్తాను. నేను ఇది మిక్సీలో తిప్పి వేస్తుంటేనే మంచి గుమగుమ స్మెల్ వచ్చేస్తుంది.
ఒక్క నిమిషం చల్లారుతుంది. చల్లారితే సూపర్ ఉందండి. అదిరిపోయింది. సో ఇదే రెసిపీని ఫాలో అయ్యి మీరు దానికి తగ్గట్టు ఉప్పు కారం ఎంత కావాలో చూసుకొని వేసుకుంటే చాలు. కర్రీ అయితే సూపర్ ఉంది. సో ఇంకా మేము కూడా భోజనాలు చేసేస్తాం, చాలా టైం అయిపోయింది. ఇక్కడితో ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.